సార్ మన గతంలో చాలా సర్వేస్ గురించి మాట్లాడుకున్నాం. మీరు చాలా సర్వేస్ గురించి చాలా వివరంగా వివరించారు మాకు. అలాగే ఇప్పుడు కొత్తగా ALN సర్వే వచ్చింది. మరి ఈ సర్వేలో ఎవరి గురించి రావడం జరిగింది, గెలుపు ఓటమి గురించి ఏం చెప్పింది, దాని గురించి మీ మాటల్లో. మనం దాదాపు ఒక 30 సర్వేల వరకు ఇప్పటి వరకు వచ్చుంటాయి. అందులో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్లో పెయిడ్ సర్వేలు కనబడతాయి. రెండు కూటములు కూడా, ఇటు తెలుగుదేశం కూటమి, ఇటు వైసీపీ, ఈ రెండు కూడా కొంత పెయిడ్ పే చేసి కొంతమందిని వీళ్ళే పెట్టుకొని చేశారు. తెలుగుదేశం కూటమి నుంచి కొంతమంది NRIలు వచ్చి చేశారు. సో రకరకాల సర్వేలు. ఈ సర్వేలు ఏంటంటే మోర్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఆల్రెడీ కన్ఫ్యూజన్ ఉంది, ఇంకొంత క్రియేట్ చేస్తాయి. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే సర్వేల ద్వారా కూడా కొన్ని విషయాలు మనం గ్రహించవచ్చు. అంటే బిట్వీన్ ద లైన్స్ అనేవాళ్ళు ఇంతకుముందు, పదాల మధ్య లేకపోతే వాక్యాల మధ్య అర్థాన్ని ఎలా చదవాలని. అంటే కొన్ని చెబుతాయి, కొన్ని చెప్పకుండా దాచుకుంటాయి. అట్లాంటివి కూడా మనం చెప్పినట్టు. సో అట్లా ఈ ALN సర్వే ఏం చెప్పింది, ఏం చెప్పలేదు అనేది మనం చూస్తే ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చేయించుకున్న సర్వే అని అర్థమవుతుంది. ఎందుకంటే వైసీపీకి 149 వచ్చాయి సీట్లు ఈ సర్వే ప్రకారం. 51% ఓట్లు వచ్చాయి. గతంలో దాదాపు 50%, 2019లో వైసీపీకి 50% వచ్చింది. ఇప్పుడు 1% పెరిగిందని చెప్తుంది. నిజానికి వైసీపీకి యాంటీ ఇన్కంబెన్సీ అంటే వ్యతిరేక ఓటు నిజానికి పెరిగింది. 50% ఇవాళ వస్తుందని వాళ్ళు కూడా నమ్మట్లేదు. అయినా ఈ సర్వే 51% వస్తుందని చెప్తున్నారు. ఇక కూటమికి ఓన్లీ 41% అని చెప్తున్నారు. కూటమికి 41% అనేది కూడా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే 2019 ఎలక్షన్లో తెలుగుదేశానికి మాత్రమే 40% వచ్చింది, జనసేనకు 6%, బీజేపీకి దాదాపు 1%. అన్నీ కలిపితే 47% అయినా రావాలి నిజానికి, అంటే 2019 ప్రకారం. సో ఇప్పుడు నిజానికి ఎక్కువ రావాలి, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, కూటమి ఓట్లు చెల్లట్లేదు. కాబట్టి 47 కంటే ఎక్కువ రావాలి లెక్క ప్రకారం. కానీ పార్టీ 1% వస్తుంది, 26 సీట్లు అని మరీ దారుణంగా చెప్తున్నారు. ఇండిపెండెంట్గా తెలుగుదేశం పోటీ చేస్తేనే 23 సీట్లు వచ్చాయి లాస్ట్ టైం. ఇప్పుడు 3 కలిసినా కూడా 23 రావు, 26 రావు అని చెప్తుంది ఈ సర్వే. ఇక వాళ్ళు మెజారిటీ ప్రకారం కూడా వైసీపీ లెక్క వేశారు. 10,000 కంటే మెజారిటీ ఎక్కువ ఉన్నది 79 స్థానాలు అని చెప్తున్నారు. 5,000 నుంచి 10,000 లోపల 57 స్థానాలని, 5,000 లోపల 13 స్థానాలని చెప్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి మెజారిటీతోనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఏదో దాని ఏమంటారు, కొద్దిగా మెజారిటీ కాకుండా నీట్గా మంచి మెజారిటీతోనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అంటే కంఫర్టబుల్ విన్ వైసీపీకి అని ఈ సర్వే చెప్తుంది. అయితే ఈ సర్వే ఇంకొన్ని సంచలనాలు చెప్పింది. అదేంటంటే జగన్కి మెజారిటీ ఘోరంగా పడిపోతుందని. నిజానికి రికార్డెడ్ మెజారిటీ వచ్చింది లాస్ట్ టైం జగన్కి. ఈసారి 21,000 మెజారిటీ మాత్రమే వస్తుంది జగన్కి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటే రాష్ట్రం అంతా ఏమో 51% వచ్చి జగన్కి మాత్రం ఎందుకు అక్కడ రావు అంటే దానికి వీళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే వివేకానంద మర్డర్ కేసు కావచ్చు, షర్మిల అక్కడ పోరాటం కావచ్చు, దీనివల్ల కొంత అక్కడ బీటెక్ రవికి కొంత ఎడ్జ్ ఉంది అనేది చెప్తున్నారు. నిజానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన సర్వేలలో కూడా జగన్ ఓడిపోతాడన్న ఇవి కూడా ఉన్నాయి సర్వేల్లో, యూట్యూబ్ ఛానల్స్లో. సో అది ఎలాగో వైసీపీ వాళ్ళు చేస్తే జగన్ గెలుస్తాడని, చంద్రబాబు ఓడిపోతాడని చెప్తారు. రివర్స్లో చంద్రబాబు తరపున పోల్ చేసినప్పుడు జగన్ ఓడిపోతాడని చెప్తారు. కానీ ఇక్కడ ఈ సర్వే ఒక పక్క వైసీపీ బ్రహ్మాండమైన మెజారిటీతో వస్తుందని చెబుతూనే జగన్కి ఎందుకు ఇలా చెప్పారు అంటే ఇది నమ్మించడానికి చెప్పారా? మేము పక్షపాతంగా లేము, చూడండి జగన్కి తక్కువ వస్తుందని మేము చెప్తున్నాము అని నమ్మించడానికి ఏమన్నా చెప్తున్నారా అన్న డౌట్ అయితే వస్తుంది. ఇక CBN కూడా 19,000 ఓట్లతో మెజారిటీతోనే గెలుస్తాడు, అంటే ఆయనకు కూడా టఫ్గానే ఉంటుంది అనేది చెప్పింది. ఇంకొక 2 షాకులు ఇచ్చింది ఈ సర్వే. ఒకటేంటంటే లోకేష్ 2,000 ఓట్ల తేడాతో ఓడిపోతాడని చెప్పింది. సో మరి లోకేష్ ఇప్పుడు ఆ 2,000 ఎక్స్ట్రా తెచ్చుకోవడానికి ఈ సర్వేని చూసి ఏమైనా ఇంకొంత కష్టపడతాడేమో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ కూడా 7,000 ఓట్ల తేడాతో ఓడిపోతారు. అంటే లోకేష్, పవన్ కళ్యాణ్ ఓడిపోతారని అయితే చెప్తుంది.
నిజానికి అన్ని సర్వేలు కూడా లోకేష్ ఓడిపోతాడని ఏ సర్వే చెప్పట్లేదు. నాకు తెలిసి ఇది ఒక సర్వేని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టఫ్ ఉందనేది అన్ని సర్వేలు చెప్తున్నాయి. అది మనకు అర్థమవుతుంది కూడా. పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే పిఠాపురంలో ఎక్కువ ఉండడం, ఆయన తన ఫ్యామిలీని అంతా తీసుకెళ్తూ ఉండడం, చివరికి చిరంజీవి వెళ్ళబోతున్నాడని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్కి అక్కడ వంగగీతతో కష్టంగానే ఉంది అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆయన నాయకత్వం లేదు. వర్మ మీద డిపెండ్ అవ్వాలి. వర్మ గెలిపిస్తాడా లేదా అనేది ఒక డౌట్లు ఉంది. ఎందుకంటే వర్మ పవన్ కళ్యాణ్ గెలిపిస్తే పర్మనెంట్గా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో టెస్ట్ వేసి కూర్చుంటే వర్మ వేరే చోటుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది వర్మకి ఇష్టం లేదని చెప్తున్నారు. సో కాబట్టి పైకి అలా ఉండి ఓడిస్తాడా. ఇంకొక వెర్షన్ ఏమొస్తుందంటే లోకేష్కి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి రావడం ఇష్టం లేదని కూడా ఒక వెర్షన్ ఉంది. అందుకనే బిగినింగ్లో మనం కానీ చూస్తే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తాడు, రేపు పొద్దున బీజేపీలో సెంట్రల్లో ఆయన మినిస్టర్గా కూడా వెళ్ళే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వచ్చాయి. సో కానీ ఇప్పుడు ఆయనేమో అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు. సో అసెంబ్లీకి పోటీ చేస్తే కొంత ఇబ్బంది లోకేష్ కానీ లోకేష్ ఫీల్ అవుతున్నాడు. అందుకనే ఆయన్ని ఓడిపోతే రేపు పొద్దున ఆయన రాజ్యసభకు పంపించి కావాలంటే అక్కడ మళ్ళీ కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ పెట్టచ్చు అనేది లోకేష్కి ఉన్న అభిప్రాయం. అందుకని వర్మను ఉపయోగించుకొని అక్కడ ఓడించడానికి తెలుగుదేశమే ప్లాన్ చేస్తుందని ఒక వెర్షన్ ఉందన్నమాట. అందుకని కొంతమంది చెప్తున్నారు వైసీపీ వాళ్ళకి, మీరెందుకు కష్టపడతారు, మా వాళ్ళే ఓడిస్తారు మిమ్మల్ని అని చెప్తున్నారు. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్కి అయితే అక్కడ అంత ఈజీ అయితే కాదని మనకి గ్రౌండ్ రిపోర్ట్ వస్తుంది. వంగగీత దాదాపు 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంది. వాళ్ళ హస్బెండ్ రాజకీయాల్లో ఉన్నాడు. ఆమె అనేక పదవులు అక్కడ జడ్పీటీసీ చైర్పర్సన్గా ఉన్నది, ఎమ్మెల్యేగా గెలిచింది, ఎంపీగా గెలిచింది, ప్రజారాజ్యం పార్టీలో ఉన్నది. సో ఆమె లోకల్గా ఉండడం, ప్రజల్లో ఉండడం. రెండోది అక్కడ 90,000కు పైన కాపు ఓట్లు ఉన్నాయి. ఆమె కూడా కాపు ఆడబడుచుకోవడం, దానివల్ల ఆమెకు కూడా బాగా ఎడ్జ్ ఉంది. ఇక వైసీపీ వాళ్ళు ఏంటంటే ఎన్ని కోట్లైనా పర్లేదు పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలోకి రానివ్వకూడదు, ఈసారి కానీ గెలవకపోతే అతని రాజకీయ భవిష్యత్తే సందిగ్ధంలో పడుతుంది, రేపు పొద్దున బీజేపీ కూడా అతనికి పట్టించుకోదు అన్న యాంగిల్లో తెలుగుదేశం వైసీపీ అక్కడ ట్రై చేస్తుంది. అందుకనే మిథున్ రెడ్డికి అక్కడ బాధ్యతలు అప్పగించారు. ఒక పక్క మిథున్ రెడ్డి, పెండెం దొరబాబు, తర్వాత దూరంపూడి చంద్రశేఖర్, ఇటుపక్క ముద్రగడ పద్మనాభం, వీళ్ళందరూ అక్కడ మోహరించారు. అందరూ కూడా ఉద్దరణులు, అందరికీ పోల్ మేనేజ్మెంట్లో విశేషమైన అనుభవం ఉంది, పైగా డబ్బులు ఉన్నాయి. సో ఈ ముఖ్యంగా వాళ్ళు బీసీల మీద ఫోకస్ చేస్తున్నారు. బీసీలు కూడా అక్కడ 85,000 మంది ఉన్నారు. సో బీసీల మీద ఈసారి అక్కడ ఫోకస్ చేస్తున్నారు. ఎలాగూ కాపోట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ పడే పరిస్థితి లేదు. ఎందుకంటే వంగగీతకి కొంత కాపు సెక్షన్లో బలం ఉంది, ఇటు ముద్రగడ పద్మనాభకి బలం ఉంది. కాబట్టి కాపు ఓట్లన్నీ గుంపకొత్తగా పవన్ కళ్యాణ్కి రావు. కాబట్టి కాపు చీలుతుంది. ఇటు బీసీలని విపరీతంగా జగన్ ఆల్రెడీ సోషల్ ఇంజనీరింగ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు పెద్ద పెట్టేశాడని మనం తెలుసు. సో ఆ రకంగా బీసీలు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు అక్కడ లోకల్గా ఉన్న జనసేన కేడర్ అసంతృప్తిగా ఉంది. అది మనకు బయట చాలాసార్లు వచ్చింది. ఎందుకంటే వర్మకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్, తమను కలవట్లేదని. అందుకని పవన్ కళ్యాణ్ రకరకాలుగా దాన్ని ట్రై చేశాడు కూడా. బ్లేడ్ బ్యాచ్ ఉందని, కడప గోండాలు వచ్చేసారని, తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కలవలేడని, ఇలాగేవో సమర్థించుకోవడానికి ట్రై చేశారు. కానీ లోకల్గా ఉన్న ప్రజలకు అర్థమవుతుంది కదా, మనతో కలవట్లేదు కానీ ఈయన ఎవరోని కలుస్తున్నాడు, ఎవరెవరితో అపాయింట్మెంట్లు ఇస్తున్నాడు చూస్తున్నారు కదా వాళ్ళు. సో ఆ రకంగా వాళ్ళు కూడా కోఆపరేట్ చేయకపోవచ్చు. సో ఇన్ని కారణాల వల్ల అక్కడ పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఉంది. సో ఏదేమైనా ఈ సర్వే ఎంతవరకు వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది అనేది చూడాలి. 550 ఓట్లు పర్ నియోజకవర్గాన్ని వీళ్ళు తీసుకొని సర్వే చేశారు.